హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్న రాజానగరం అనే ఊరికైతే వచ్చున్నాను. ఇక్కడ వచ్చేసి దక్షిణ భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ షోరూమ్ని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. డీలర్ వచ్చి అయ్యప్ప అగ్రోస్. మరియు ఈ ఊరిలో వచ్చేసి గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 మోడల్లో ఉన్న స్టీరింగ్ ఆపరేటెడ్ నాన్ ఏసీ హార్వెస్టర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో మీరు ఈ క్రాప్ కింగ్ 120 మోడల్లో ఎన్ని రకాల హార్వెస్టర్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, ప్రధాన ప్రత్యేకతలు ఏవేవి ఉన్నాయి, అవి ఓనర్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, తర్వాత ఒక గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ తాగుతుంది, ఒక గంటలో ఎన్ని ఎకరాల పంటని కోసుకోవచ్చు, తర్వాత ఈ హార్వెస్టర్తో మనం ఎన్ని రకాల పంటలని కోసుకోవచ్చు, ఇంకా సర్వీస్ ఇంటర్వెల్ సంగతి ఏంటి, అంటే ఇంజిన్ ఆయిలు, గేర్ ఆయిలు, హైడ్రాలిక్ ఆయిలు ఇవన్నీ ఎన్ని వందల గంటలకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ఇటువంటి ముఖ్యమైన వివరాలన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. ముందుగా వేరియంట్స్ విషయానికి వస్తే ఈ క్రాప్ కింగ్ 120 మోడల్లో 4 రకాల హార్వెస్టర్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మొదటిది స్టీరింగ్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్, రెండవది స్టీరింగ్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్, మూడవది లీవర్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్, మరియు నాలుగవది వచ్చేసి లీవర్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్. ఇవేనండి క్రాప్ కింగ్ 120 మోడల్లో ఉన్న 4 రకాల హార్వెస్టర్లు. నేనైతే ఇంతకుముందు స్టీరింగ్ ఆపరేటెడ్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ని రివ్యూ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఆ వీడియోని చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఈ స్టీరింగ్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ ప్రైస్ వచ్చేసి 27,50,000 మరియు స్టీరింగ్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ ప్రైస్ వచ్చేసి 28,50,000. విత్ ఏసీ క్యాబిన్కి వితౌట్ ఏసీ క్యాబిన్కి ప్రైస్ అయితే ₹1,00,000 తేడా ఉందండి. తర్వాత వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి 1 సంవత్సరం కానీ లేదా 800 గంటలు కానీ వారంటీ ఇస్తున్నారు. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులకైతే వారంటీ ఏం లేదని చెప్పారు కంపెనీ వారు. ఈ హార్వెస్టర్తో వరి, గోధుమ, సోయాబీన్, మిల్లెట్స్, రాప్ సీడ్, బార్లీ, మొక్కజొన్న ఇటువంటి పంటల్ని అయితే కోసుకోవచ్చు. కొన్ని రకాల పంటలకి అయితే ముందు ఉన్న హెడ్డర్ని మార్చుకోవాలి. ముందు ఉన్న హెడ్డర్తో పాటు మనం కోసే సీజన్ని బట్టి, పంటకున్న ధాన్యం సైజుని బట్టి అయితే మనం సీవ్ కేస్కి వచ్చే మెస్సిల్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ హార్వెస్టర్లో ఉన్న మొదటి ముఖ్యమైన ఫీచర్ వచ్చి ఈ హార్వెస్టర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమే. ఈ హార్వెస్టర్ అనేది స్టీరింగ్ వీల్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ట్రాక్టర్ని నడిపేవారు కూడా ఈ హార్వెస్టర్ని చాలా సులభంగా నడపచ్చు. కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ స్టీరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ట్రాక్స్ యొక్క లైఫ్ టైం కూడా బాగానే వస్తుంది. రెండవ ముఖ్యమైన ఫీచర్ వచ్చి 360 డిగ్రీస్ రొటేషన్, అంటే ఒక ట్రాక్ ముందుకు తిరుగుతుంది, మరొక ట్రాక్ వెనక్కి తిరుగుతుంది. అందువల్ల 360 డిగ్రీస్ రొటేషన్ అనేది వీలవుతుంది. ఈ ఫీచర్ మనకి కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. తర్వాత ఫీచర్ వచ్చి హైడ్రాలిక్ ఆపరేటెడ్ రీల్. ఈ హార్వెస్టర్ కట్టర్ బార్కి ఉన్న రీల్ అనేది హైడ్రాలిక్ ఆపరేటెడ్. మనం కోసే పంటని బట్టి, ఆ పంట ఉన్న కండిషన్ని బట్టి మనం రీల్ స్పీడ్ని మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఫ్యూయల్ ఫిల్లింగ్ మెకానిజం. మనం క్యాన్లలో తెచ్చిన డీజిల్ని అయితే పైకి ఎక్కి పోయాల్సిన అవసరం అయితే లేదు. ఈ బండికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంది. ఆ మోటార్ని ఆన్ చేస్తే చాలు క్యాన్లలో ఉన్న డీజిల్ని నేరుగా డీజిల్ ట్యాంక్లోకి చేరుస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చి గ్రీజింగ్ జంక్షన్. ఈ హార్వెస్టర్కి 2 సెంట్రల్ గ్రీజింగ్ జంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి థ్రెషర్ దగ్గర, మరొకటి కట్టర్ బార్ దగ్గర. మనం రోజు గ్రీజ్ ఎక్కడికి వచ్చి కొట్టుకుంటే సరిపోతుంది. రోలర్స్కి అయితే ఈ సెంట్రల్ గ్రీజింగ్ జంక్షన్స్ ఏవి లేవు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ బండి యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్. ఈ బండికి మొత్తం 12 వోల్ట్లవి 2 బ్యాటరీలు ఉన్నాయి. అప్పుడు మొత్తం ఈ బండి యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసి 24 వోల్ట్లది. అదేగాక కంపెనీ వారు మనకి ఒక బ్లోయర్ని అయితే ఇస్తున్నారు. ఆ బ్లోయర్ని ఉపయోగించి మనం రేడియేటర్ని ఇంకా బండికున్న దుమ్ముని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఫీచర్ వచ్చి ఈ హార్వెస్టర్ యొక్క హార్వెస్టింగ్ కెపాసిటీనే. ఒక గంటకి యావరేజ్గా మినిమం 2 ఎకరాలు అయితే కోసుకోవచ్చండి ఈ హార్వెస్టర్తో, మనకి ఫీల్డ్ మొత్తం అనుకూలంగా ఉంటే. తర్వాత
ఆపరేటర్ ఫ్యాన్ మరియు డస్ట్ ఫ్యాన్ ఇవి రెండు కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్స్ వచ్చేసి 900 కిలోల గ్రైన్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, 270 డిగ్రీలు తిరిగే అన్లోడింగ్ ఆగర్ ఉంది. తర్వాత కటర్ బార్ అయితే 7.5 లేదా 8.5 అడుగుల కటర్ బార్ అనేది ఆప్షనల్గా ఉంది. తర్వాత GPS కూడా ఆప్షనల్గా ఉంది. ఇవేనండి ఈ హార్వెస్టర్లో ఉన్న ప్రధాన ముఖ్యమైన ప్రత్యేకతలు. నెక్స్ట్ ఇదండి ఈ హార్వెస్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనం చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. నీడ కోసం అయితే ఆరెంజ్ కలర్ కెనోపీని ఇచ్చున్నారు. ఇంకా ఆ కెనోపీకే ఒక ఆపరేటర్ ఫ్యాన్ని బిగించి ఉన్నారు. ఈ కటర్ బార్ వచ్చి స్టాండర్డ్ సైజ్ కటర్ బార్ 7.5 అడుగుల వెడల్పు ఉంది. తర్వాత ఆప్షనల్గా 8.5 అడుగుల కటర్ బార్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కటర్ బార్ అనేది సింగిల్ బ్లేడ్ స్ట్రిప్ మరియు ఫింగర్ల కాంబినేషన్తో ఉంది. మనం ఎప్పుడైనా పడిపోయిన వరి పంటని బురద పొలంలో కోస్తుంటే ఆ వరి అనేది ఈ రీల్కి చుట్టుకుంటూ ఉంటుంది. అలా చుట్టుకోకుండా ఉండేదానికి కంపెనీ వాళ్ళైతే రీల్కి ఈ ప్లాస్టిక్ మ్యాట్లని ఇచ్చున్నారు. ఫీడింగ్ కెపాసిటీ వచ్చి 1 సెకండ్కి 6 kgs. తర్వాత కటర్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రీజింగ్ జంక్షన్ని చూద్దాము. ఇదేనండి ఆ గ్రీజింగ్ జంక్షను. ఇక్కడ మొత్తం 4 గ్రీజ్ నిప్పల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన పైప్ లైన్స్ కూడా ఉన్నాయండి ఆ వస్తువులకి. తర్వాత ఇది వచ్చేసి డస్ట్ ఫ్యాన్. ఆపరేటర్కి దుమ్ము ఎక్కువగా తగలకుండా ఉండేదానికి కంపెనీ వారు ఈ డస్ట్ ఫ్యాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ చేద్దాము. కింద అయితే 2 డోర్స్ ఉన్నాయి ఫైబర్వి. పైది వచ్చేసి సింగిల్ పీస్ మెటల్ డోర్. దానికి సపోర్ట్గా ఒక హైడ్రాలిక్ సిలిండర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి థ్రెషర్కి, రివర్స్ ప్రాసెస్ మెకానిజంకి, ఇంకా ఫ్యాన్కి సంబంధించిన పుల్లీలు, బెల్ట్లు అయితే ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి థ్రెషర్ యూనిట్ దగ్గర ఉన్న గ్రీజింగ్ జంక్షన్. చాలా గ్రీజ్ నిప్పల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే కింద ఇక్కడ 4 హైడ్రాలిక్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ఒకటి కటర్ బార్కి, ఒకటి రీల్కి, ఒకటి ఆగర్ పైప్ అప్ డౌన్కి, ఇంకొకటి వచ్చేసి ఆగర్ పైపు లెఫ్ట్ రైట్ తిరిగేదానికి. నెక్స్ట్ థ్రెషింగ్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి లాంగిట్యూడినల్ యాక్సియల్ ఫ్లో థ్రెషింగ్ సిస్టమ్. ఈ థ్రెషర్ యొక్క పొడవు వచ్చేసి 7.2 అడుగులు మరియు డయామీటర్ వచ్చేసి 60.5 సెంటీమీటర్లు ఉంది. జాలీలు అయితే మొత్తం 6 ఉన్నాయండి. ఒక సైడ్ 3, మరో సైడ్ 3. తర్వాత ఈ సీవ్ కేస్ చూడండి. ఇది వెడల్పైన సీవ్ కేస్ అండి. మనకి క్లీనింగ్ అయితే బాగా జరుగుతుంది. గ్రైన్ లాస్ అనేది చాలా చాలా తక్కువ. ఇది ఈ బండి యొక్క రియర్ వ్యూ. సైలెన్సర్ని బండికి పై భాగంలోనే ఇచ్చున్నారు. ఇక్కడ ఇస్తేనే సేఫ్. ఒకవేళ కింద ఇస్తే బండి దిగబడినప్పుడు ఈ సైలెన్సర్ కూడా మునిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బండికి లెఫ్ట్ సైడ్లో ఒక టూల్ బాక్స్ని ఇచ్చున్నారు. ఈ టూల్ బాక్స్ అయితే ఫ్యాక్టరీ ఫిటెడ్ కాదండి. డీలర్ అయితే ఈ టూల్ బాక్స్ని ఇక్కడ బిగించారు. డీజిల్ ట్యాంక్ వచ్చి బండికి వెనుక భాగంలో ఇచ్చున్నారు. కెపాసిటీ వచ్చి 220 లీటర్లు. ఒక్కసారి కానీ ట్యాంక్ని ఫుల్ చేస్తే మనం ఊరికే డీజిల్ని వెతుక్కునే సమస్య ఉండదు అసలుకి. ఇంకా ఈ డీజిల్ ట్యాంక్కి ఒక ట్రాన్స్పరెంట్ పైప్ని కూడా ఇచ్చున్నారు ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకునేదానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాండ్ అండి, మనం బండిపైకి ఎక్కేదానికి. ఇది ఎలక్ట్రిక్ మోటారు ఫ్యూయల్ ఫిల్లింగ్ మెకానిజంకి సంబంధించింది. ఇంకా రియర్లో ఒక LED లైట్ని ఇచ్చున్నారు. తర్వాత గ్రైన్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న గ్రైన్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 900 కిలోలు. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఇప్పుడు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్లో ఉండేది 2 గేర్ బాక్సులు, 2 పంపులు మరియు 2 మోటార్లు. ఈ గేర్ బాక్సులు వచ్చి ఇవి రిడక్షన్ గేర్ బాక్సులు అండి. ఒక్క గేర్ బాక్స్లో 2.5 లీటర్ల ఆయిల్ అయితే పడుతుంది. మొత్తం గేర్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 5 లీటర్లు. తర్వాత ఈ పంపుల యొక్క కెపాసిటీ వచ్చేసి ఇవి 55 cc కెపాసిటీ పంపులండి. తరువాత ట్రాక్స్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్కి ఉన్న ట్రాక్స్ యొక్క సైజు వచ్చి 550/90/56. ఈ ట్రాక్ యొక్క వెడల్పు వచ్చి 55 సెంటీమీటర్లు మరియు 56 లెగ్ల ట్రాక్స్ అండి ఈ బండికి వేసుండేది. తర్వాత ఈ ట్రాక్స్కి అయితే మడ్ స్క్రాపర్స్ కూడా ఉన్నాయి. ఈ మడ్ స్క్రాపర్ ఏం చేస్తుందంటే ట్రాక్కి మరియు చాసెస్కి మధ్యలో మట్టి ఏమీ ఇరుక్కోకుండా ఆ మడ్ స్క్రాపర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. రోలర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ బండికి ఉండేది సైడ్ రోలర్స్. ఒక్క సైడ్ వచ్చి 8 జతల రోలర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేసి సింగిల్ పీస్ డ్రైవింగ్ స్ప్రాకెట్ అయితే ఉంది. రియర్లో వచ్చేసి
టెన్షన్ రోలర్ ఉంది. ఈ రేడియేటర్ కవర్ లెఫ్ట్ సైడ్కి ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఇంటర్కూలర్, హైడ్రాలిక్ ఆయిల్ని కూల్ చేసేదానికి. వెనకాల ఉన్నది వచ్చేసి రేడియేటర్. ఈ రేడియేటర్లోనే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న సెక్షన్ అయితే ఉందండి. ఇది ఏం చేస్తుందంటే ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే గాలిని కూల్ చేసి మన ఇంజిన్కి అయితే పంపిస్తుంది. మనం ఇంజిన్ని చూడాలి అంటే ఆపరేటర్ సీట్ కింద ఉన్న ఈ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్. 120 హార్స్ పవర్ అయితే ఉంది. ఇంజిన్ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చేసి యూరో 2. మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది BS2 ఇంజిన్. అంటే సెన్సార్లు, ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ఇవి ఏవి ఉండవండి. నెక్స్ట్ రాబోయే బళ్ళకైతే ఈ కంపెనీ వారు యూరో 4 ఇంజిన్స్ని ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ఆ ఇంజిన్స్కి అయితే ఖచ్చితంగా సెన్సార్లు, ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఈ ఇంజిన్ టైప్ వచ్చేసి ఇన్లైన్ వర్టికల్ 4 స్ట్రోక్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2600 RPM అయితే ఉంది. ఇంకా ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టరే ఉంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టైప్ వచ్చి ప్రెషరైజ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్. మనం హార్వెస్టర్లోకి ఎక్కేదానికి ఇక్కడ 2 ఫుట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. పక్కనే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ హోల్డర్ కూడా ఉంది. బండి డెలివరీ అప్పుడైతే కంపెనీ వారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ప్లేస్ చేస్తారు. ఇది వచ్చేసి లేబుల్ ప్లేట్. ఇందులో మోడల్, ఫీడింగ్ కెపాసిటీ, బండి వెయిట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, కటింగ్ విడ్త్, రేటెడ్ పవరు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు సర్వీస్ నెంబర్ని కూడా ఈ లేబుల్ ప్లేట్ మీదే ప్రింట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ సాకెట్ అండి, బ్లోయర్ని కనెక్ట్ చేసుకునేదానికి. పదండి ఇంకా ఇప్పుడైతే బండిలోకి ఎక్కుదాము. కింద మ్యాట్ అయితే ఏమీ లేదండి. నేనైతే ఇప్పుడు ఆపరేటర్ సీట్లో కూర్చొని ఉన్నాను. మనకి కింద 2 ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చున్నారు. ఈ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీటు, ముందుకి వెనక్కి అడ్జస్ట్ అవుతుంది. మరియు మనం వెనకాల ఆనుకునే సపోర్ట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఫ్రంట్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. ఇంతకుముందు మనం కొన్ని నాన్ ఏసీ హార్వెస్టర్స్తో పడిపోయిన ఫీల్డ్ కోయాలంటే మనం పైకి లేసి కోయాల్సి వచ్చేది, ఎందుకంటే ఫ్రంట్లో విజిబిలిటీ అంత బాగుండేది కాదు. కానీ ఈ హార్వెస్టర్లో అయితే అలా లేదు, మొత్తం ఆపరేటర్కి అనుకూలంగా ఉంది. తర్వాత ఇదండి స్టీరింగ్ వీలు. ఈ స్టీరింగ్ వీల్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టీరింగ్ వీల్కి ఒక నాబ్ని ఇచ్చున్నారు మనం సులభంగా తిప్పేదానికి. తర్వాత కీ ఏరియా వచ్చి కింద రైట్ సైడ్లో అయితే ఉందండి. నెక్స్ట్ స్టీరింగ్ వీల్కే మిడిల్లో హార్న్ని కూడా ప్లేస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సేఫ్టీ అలారం. గ్రైన్ ట్యాంక్ ఫుల్ అయినా కానీ ఈ అలారం అనేది మోగుతుంది. ఇప్పుడు ఈ బండిలో ఉన్న కంట్రోల్స్ని అయితే చూద్దాము. ముందుగా క్లస్టర్తో మొదలు పెడదాం. ఇదండి ఈ బండి యొక్క క్లస్టరు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇంజిన్ RPM మీటర్ ఉంది. రైట్ సైడ్లో ఇది వచ్చేసి ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ గేజు, ఇంకా బ్యాటరీ చెక్ లైటు, ఇంజిన్ చెక్ లైటు ఇవన్నీ అయితే ఉన్నాయి. మిడిల్లో అయితే మనకి సింపుల్ డిస్ప్లే అయితే ఉందండి. ఈ డిస్ప్లేలో హవర్ మీటరు, బ్యాటరీ వోల్టేజు, ఫ్యూయల్ ఇండికేటరు ఇంకా మరికొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. చైనా లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి లైటింగ్ కంట్రోల్స్, ఇంకా మనకి లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఇండికేటర్ కంట్రోల్ కూడా ఉంది, కానీ ఇండికేటర్స్ అయితే ఏమీ లేవు. రైట్ సైడ్లో ఇది వచ్చేసి వైపర్ కంట్రోల్ కండి, జస్ట్ డమ్మీదే, వైపర్ అయితే ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ కింద వచ్చేసి ఇదండి, ఈ లివర్తో మనం స్టీరింగ్ వీల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పార్కింగ్ బ్రేక్. ఈ హార్వెస్టర్కి పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. ఇది వచ్చేసి యాక్సిలరేటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్. ఇది వచ్చి రీల్ స్పీడ్ అడ్జస్ట్మెంట్కి. నెక్స్ట్ ఇది మూవింగ్ లివరు. ఈ మూవింగ్ లివర్లోనే మనకి రీల్కి, కటర్ బార్కి కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి కటర్ బార్కి, ఇది రీల్కి. నెక్స్ట్ ఇవన్నీ అన్లోడింగ్ ఆగర్ కంట్రోల్స్, పైకి కిందకి, లెఫ్ట్ రైట్కి. ఇది రీపింగ్ లివర్, ఇది థ్రెషింగ్ లివర్. నెక్స్ట్ ఈ లివర్ వచ్చేసి రివర్స్ ప్రాసెస్ మెకానిజం లివరు. తర్వాత ఇది వచ్చేసి గ్రెయిన్ అన్లోడ్ లివర్. ఇది ఈ హార్వెస్టర్లో మనం రివర్స్ లివర్ని వేసినప్పుడు
మనకి ఇక్కడ ఓన్లీ ఈ ఆగర్ మాత్రమే వెనక్కి తిరుగుతుంది, రీల్ తిరగదు. ఎందుకంటే రీల్ వచ్చి హైడ్రాలిక్ ఆపరేటెడ్ రీల్. ఇదేనండి ఆపరేటర్ కోసం పెట్టిన ఆపరేటర్ ఫ్యాన్. స్విచ్ని వచ్చేసి గ్రైండ్ ట్యాంక్ దగ్గర ఇచ్చున్నారు. ఇప్పుడు హైడ్రాలిక్ ఆపరేటెడ్ రీల్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. స్టార్ట్ కరియే గాడి. మనం రాత్రులు కోసే సమయంలో ధాన్యం ట్యాంక్ ఎంతవరకు నిండిందో చూసుకునేదానికి ధాన్యం ట్యాంక్ లోపల ఒక లైట్ని అమర్చి ఉన్నారు. ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే మనకి ఫీల్డ్ బాగుంటే ఒక గంటకి యావరేజ్గా 8 నుంచి 9 లీటర్ల ఆయిల్ అయితే తాగుతుంది. ఇంకా దిగుబాటులో అయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ తాగుతుంది. తర్వాత డైమెన్షనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 4250 కేజీలు, పొడవు వచ్చి 6 మీటర్లు, వెడల్పు వచ్చి 2.85 మీటర్లు ఉంది, ఎత్తు వచ్చి 3.05 మీటర్లు. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 31 సెంటీమీటర్లు ఉంది. తర్వాత ఆయిల్ కెపాసిటీస్ గురించి మాట్లాడితే ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 12 లీటర్లు, ట్రాన్స్మిషన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 5 లీటర్లు, హైడ్రాలిక్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 45 లీటర్లు. తర్వాత మొదటి సర్వీస్ వచ్చేసి 50 గంటలకైతే ఉంటుంది. అప్పుడు అన్ని ఆయిల్స్ మరియు అన్ని ఫిల్టర్స్ అయితే మార్చుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ ఇంటర్వెల్స్ విషయానికి వస్తే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ప్రతి 200 గంటలకు ఒకసారి అయితే మార్చుకుంటూ ఉండాలి. హైడ్రాలిక్ ఆయిల్ వచ్చి ప్రతి 400 గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రోలర్స్ గ్రేజింగ్ విషయానికి వస్తే మనం డ్రై ఫీల్డ్లోకి వస్తుంటే ప్రతి 50 గంటలకు ఒకసారి గ్రీస్ కొట్టుకోవాలి. అదే బురద ఫీల్డ్లోకి వస్తుంటే ప్రతి 30 గంటలకు ఒకసారి గ్రీస్ కొట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా గ్రీన్ ఫీల్డ్ క్రాప్ కింగ్ 120లో ఉన్న స్టీరింగ్ ఆపరేటెడ్ నాన్ ఏసీ హార్వెస్టర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.